నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయే అంశం రికగ్నిషన్ టు గుజరాత్ గర్బా డ్యాన్స్. మనం ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగ జరుపుకుంటూనే ఉంటాం. దసరా పండుగ వచ్చినప్పుడు నతీజే మజామాకాలి వావుట జజకాలి హాడిన ప్రవాసి గోతీలు అని ఇలా ఏదో ఒక పాట పెట్టేసుకుని గర్బానో డాండియానో చేస్తూ ఉంటారు. ఇలా మనం జాగ్రత్తగా గమనిస్తే దసరా పండుగ వచ్చినప్పుడల్లా ఒకప్పుడైతే గుజరాత్ కానీ ఈ రోజుల్లో భారతదేశం అంతటా కూడా ఈ గర్బా అవ్వచ్చు, డాండియా అవ్వచ్చు బాగా పర్ఫామ్ చేస్తున్నారు దసరా స్పెషల్గా. అయితే ఈ గర్బా నృత్యం ఏదైతే ఉందో దీని ఆరిజిన్స్ మటుకు గుజరాత్ నుంచి వచ్చాయి. దీనికి ఒక గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. మరి ఈ విధంగా గౌరవప్రదమైన గుర్తింపు దక్కించుకున్న మొట్టమొదటి అంశం గర్బా నృత్యమా, లేదు ఈ జాబితాలో ఆల్రెడీ ఇంకా ముందేమన్నా ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, ఇలా వీటన్నిటికీ సంబంధించిన అంశాలు మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మీ అందరికీ మరొకసారి రిమైండర్, నవంబర్ నెలకి సంబంధించిన ఏదైతే నవాంస కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఇన్ బ్రీఫ్ మ్యాగజైన్ ఉందో అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఎవరికైతే తెలీదో ఇప్పుడు తెలుసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్లోకి వెళ్ళి ఈ నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కన్సిడరింగ్ ద లాస్ట్ మంత్స్ ఫీడ్బ్యాక్, అక్టోబర్ నెలలో రిలీజ్ చేసిన దానికి ఏదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి నవంబర్ నెలలో రిలీజ్ చేశాము. సో మీరు దాన్ని చూడండి, దానికి సంబంధించిన మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి. సో డోంట్ మిస్ ఇట్. నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 9 టాపిక్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో తెలుసు కదా ఎక్కడ పర్చేస్ చేయాలో, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. ఒకవేళ వీటికి సంబంధించిన డౌట్ ఉంటే 9133449696కి కాల్ చేయొచ్చు. అండ్ ఒక్క నవాంస ఎడిషనే కాదు, APPSC గ్రూప్ 1 అలానే APPSC గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాయన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీలో చాలామంది ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అని అనుకుంటారు. కానీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఇప్పుడు నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా, ఇంటికి దూరంగా ఉండాలా, అంత అలవాటు నాకు లేదు కదా, నేను దూరంగా ఉండి బయట ఆహారం తినాలా, అప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది కదా, ఎక్కడ చదువుకోవాలి, ఇలా మీకు ఎన్నో డౌట్లు ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే హ్యాపీగా మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, APPSCకి సంబంధించి. అఫ్కోర్స్ TSPSCకి సంబంధించిన మీరు ప్రిపేర్ అవ్వచ్చు, కాకపోతే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. సో APPSC గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి అప్టేక్ జాబ్స్ మీకు మొత్తం కోర్స్ మీద 50% డిస్కౌంట్తో ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు అప్టేక్ 123 అంటే UPTTAKE 123 అనే కోడ్ని ఎంటర్ చేస్తే మీకు అడిషనల్గా ఇంకో 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ముందు అక్కడ ఏవైతే ఫ్రీ వీడియోస్ ఉన్నాయో వాటిని ఒకసారి చూసి మీరు ఏ కోర్స్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ కోర్సును కొని హ్యాపీగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అప్టేక్ జాబ్స్లో కోర్సును పర్చేస్ చేయడం వల్ల మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా లభిస్తాయి. అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ అవ్వచ్చు. వీటికి సంబంధించి నాకు 1 month కోర్స్ కావాలి, లేదు 3 months, 6 months, లేదు 1 year కావాలి, నాకు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇలా ఏదైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకవేళ డౌట్ని మీరు క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తారు. సో ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తెలంగాణ రాష్ట్రం వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళైనా, ఎండ్ ఆఫ్ ద డే యూ ఆల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అనుకున్నది మీరు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్ ఆఫ్ ద టుడే, విచ్ ఈస్ రికగ్నిషన్ టు గుజరాత్స్ గర్బా డాన్స్. Recently, the United Nations Educational, Scientific and Cultural Organization, which is in short called as UNESCO. ఇక్కడ మీరు యునెస్కో యొక్క చిహ్నాన్ని కూడా గమనించవచ్చు. ఈ యునెస్కో అందరూ ఇంజనరల్ యునెస్కోని ఈజీ గుర్తుపెట్టేసుకుంటారు, కానీ దాని అబ్రివేషన్ దగ్గరికి అంటే దాని ఫుల్ ఫామ్ దగ్గరికి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది విద్య, వైజ్ఞానం, అలానే ఆచార వ్యవహారాలు, వీటికి సంబంధించిన ఒక సంస్థ అన్నమాట అది. During its 18th session of the Intergovernmental Committee in Botswana, officially added Gujarat's iconic Garba dance to its esteemed representative list of intangible cultural heritage of humanity. సో మానవత్వానికి సంబంధించి, మానవాళికి సంబంధించి ఏదైతే కల్చరల్ హెరిటేజ్ని మనం వదులుకోలేము. ఇక్కడ మీరు ఈ ఇంటాంజిబుల్ అనే పదం యొక్క అర్థం తెలుసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంటాంజిబుల్ అంటే బేసిక్గా కంటికి కనిపించని, ముట్టుకోలేని, ఇట్స్ ఓన్లీ సంథింగ్ విచ్ వీ కెన్ ఫీల్ ఆర్ విచ్ వీ కెన్ రిలేట్ టు. ఇప్పుడు గర్బా అనేది బేసిక్గా ఒక ఆలోచన, ఆ విధంగా నృత్యం చేయాలనేది ఒక ఆలోచన. మీరు డ్యాన్స్ని పట్టుకోలేరు,
డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవచ్చు. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ద పాయింట్. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆచార వ్యవహారం ఉంది అని అంటే ఆ ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళని మీరు టచ్ చేయొచ్చేమో, కానీ ఆ ఆచారాన్ని ఇలా టచ్ చేయలేరు కదా. సో అలా కనిపించని, లేదు పట్టుకోలేని, స్పర్శ లేని వంటివి వాటిని ఇంటాంజిబుల్ థింగ్స్ అని అంటారనమాట. అలా ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏదైతే వారసత్వంగా ఎప్పటి నుంచో వస్తుందో మానవాళికి, దాంట్లో గుర్తింపు ఇచ్చి తీరాలి దీనికి, సో దట్ దాన్ని ఇంకా బాగా కాపాడవచ్చు అనే ఉద్దేశంతో ఈ గర్బా డ్యాన్స్ లేదు గర్బా నృత్యం ఏదైతే ఉందో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వన్ ఆఫ్ ద పాపులర్ డ్యాన్స్ ఫామ్స్, దానికి ఈ గౌరవం దక్కిందనమాట. సో ఇక్కడ కూడా మనం అఫ్కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా మనకు వివరాలు తెలుస్తాయి. సో ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటాయి అనమాట. ఒక టైప్ ఆఫ్ లిస్ట్లో ఈ గర్బాకి చోటు దక్కింది. మరి ఇంతకీ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే దీనికి సంబంధించి బోట్స్వానా అనే దేశంలో జరిగింది. ఈ బోట్స్వానా అనేది ఆఫ్రికా ఖండం ఏదైతే ఉందో అక్కడ ఉంది, లేదు దక్షిణ ఆఫ్రికా ఖండం, నేను దేశం గురించి మాట్లాడట్లా, దక్షిణ ఆఫ్రికా ఖండం, జింబాబ్వే, నమీబియా ఈ దేశాలు ఎక్కడైతే ఉందో వాటి పక్కన ఈ బోట్స్వానా అనే దేశం ఉంటుంది. దీని యొక్క రాజధాని గ్యాబోరోనే, GABORONE, గ్యాబోరోనే. సో అక్కడ ఈ మీటింగ్ జరిగింది. వాళ్ళు అక్కడ డిసైడ్ చేశారు ఈ గర్బాని మనం ఈ లిస్ట్లో జాయిన్ చేయాలి అని. The Garba dance form is the 15th cultural item from India to make it to the UNESCO list. సో ఎవరైతే గర్బా డాన్సే ఫస్ట్ ఈ లిస్ట్లోకి చేరడం అని అనుకుంటున్నారో మీరు తప్పులో కాలేసినట్టు అవుతారు, లేదా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. బేసిక్గా గర్బా డాన్స్ కన్నా ముందు ఆల్రెడీ 14 డిఫరెంట్ కల్చరల్ ఆస్పెక్ట్స్ లేదు ఎంటిటీస్ లేదు ఐటమ్స్ ఇందులో ఆల్రెడీ చోటు దక్కించుకున్నాయి. సో గర్బా ఇస్ ద 15th వన్. మరి దీనికన్నా ముందు ఆ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చింది ఏది అని అంటే కోల్కతాస్ దుర్గా పూజ వాజ్ ద లాస్ట్ వన్ యాడెడ్ ఇన్ 2021. 2022లోనే గర్బాని యాజ్ ఎ నామినేషన్గా పంపించారు. ఇప్పుడు ఉదాహరణకు ఆస్కర్ అవార్డ్స్ ఉన్నాయి, ఆస్కర్ ఇండియాలో ఏమీ ఉండదు, అకాడమీ అవార్డ్స్ అక్కడ ఇస్తారు. సో ఇక్కడి నుంచి మనం నామినేషన్ పంపిస్తాం కదా ఇండియా నుంచి, ఇది బెస్ట్ మూవీ, మేము మా తరపున ఇదే బెస్ట్ మూవీగా పంపిస్తున్నాము అని. అట్లా 2022లోనే గర్బాని వాళ్ళు నామినేట్ చేశారనమాట. కానీ 2023లో వాళ్ళు గుర్తింపునిచ్చారు. సో అలా 2021లో కోల్కతా యొక్క దుర్గా పూజ, అక్కడ కూడా దసరా వచ్చినప్పుడల్లా కాళీమాత వచ్చు లేదా దుర్గా పూజ వచ్చు, చాలా ఘనంగా చేస్తారు. సో దానిని కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో వాళ్ళు జాయిన్ చేస్తారనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. UNESCO ICH is a term that refers to the practices, representations, expressions, knowledge, skills and cultural spaces that are recognized as part of the cultural heritage of a community, group or individual. ఏదైనా ఒక ఇండివిజువల్ వ్యక్తి అయి ఉండొచ్చు, లేదు ఒక సమూహం అవ్వచ్చు, ఒక కమ్యూనిటీ అవ్వచ్చు. వీళ్ళందరికీ సంబంధించి ఏవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో, లేదు వాళ్ళకి సంబంధించిన ఏదైతే జ్ఞానం నాలెడ్జ్ ఉందో, లేదు వాళ్ళకి ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో, లేదు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏవైతే వారసత్వంగా వస్తున్నాయో వీటినైతే కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందో, వీటి యొక్క ప్రాముఖ్యత అయితే చాలా ఎక్కువగా ఉందో వాటిని ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లోకి తోసేస్తారనమాట. UNESCO defines ICH, Intangible Cultural Heritage, as the mainspring of humanity's cultural diversity and its maintenance a guarantee for continuing creativity. ఇప్పుడు ఈ కల్చర్ అనేది బేసిక్గా ఒక విధంగా చెప్పాలి అని అంటే మనలోని క్రియేటివిటీని బయటకు తీస్తుంది. ఇప్పుడు గర్బా నృత్యం ఉంది, అది మామూలుగా అయితే గుజరాత్లో బాగా ఫేమస్. కానీ ఈ రోజులో మీరు జాగ్రత్తగా గమనిస్తే అది ఇందాక నేను అన్నట్టుగా నతి జమ జమా కాలి బావుటా జకాలి హాడున ప్రవాసి గోతిలో, ఇలా ఏదో ఒక గుజరాతీ పాట ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ ఉన్నట్టుండి పాపులర్ అయిపోతుంది. సో ఆ విధంగా ఆ సాంగ్ కేవలం గుజరాత్లోనే కాదు, ఆల్ ఓవర్ ది ఇండియా పాపులర్ అవుతుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ పాపులర్ అయిపోతుంది. అలానే గుజరాతీ వాళ్ళు ఎక్కడున్నా, లేదు ఎవరికొకరికి అరే మనం అది కూడా ఇక్కడ పర్ఫామ్ చేద్దాం అనుకుని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ కల్చర్ని ఇక్కడ కూడా స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో అట్లా మానవాళికి సంబంధించి ఈ కల్చరల్ డైవర్సిటీ ఏదైతే ఉందో, ఈ వైవిధ్యత ఏదైతే ఉందో దానిని కాపాడిన వాళ్ళం అవుతాము, అలా దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళం కూడా అవుతాము. అండ్ మోర్ ఓవర్ ఆల్ దీస్ ఆర్ సంథింగ్ విచ్ ప్రమోట్స్, విచ్ ఇంకల్కేట్స్ క్రియేటివిటీ. ఏదో ఒకటి కొత్తగా చేయొచ్చు, మనం కొత్త వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు అన్న అంశాన్ని కూడా పొందుపరుస్తుంది. కాబట్టి దిస్ బికమ్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యునెస్కో అని చెప్పొచ్చు. ఇందాక మీరు చూసింది యునెస్కో లోగో అయితే ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క లోగో అనమాట. In 2023, UNESCO adopted the Convention for the Safeguarding of the Intangible Cultural Heritage. సో ఈ ICH అనే కార్యక్రమం బేసిక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2003వ సంవత్సరంలో. యునెస్కో 2003వ సంవత్సరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే నృత్య రూపాలు అవ్వచ్చు, లేదు కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేదు సర్టన్ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, వీటిని మనం ప్రిజర్వ్ చేయాలి, వీటిని మనం కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సిగ్నిఫైయింగ్ ఎ కమిట్మెంట్ టు ప్రొటెక్ట్, ప్రమోట్ అండ్ ట్రాన్స్మిట్ ద డైవర్స్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హ్యూమన్ కల్చర్.
సో మన హ్యూమన్ కల్చర్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అది కొన్నిసార్లు పండుగ రూపంలో అవ్వచ్చు, కొన్నిసార్లు అది నృత్య రూపంలో అవ్వచ్చు, కొన్నిసార్లు అది గీత రూపంలో అవ్వచ్చు, లేదు గాన రూపంలో అవ్వచ్చు, కొన్నిసార్లు పెయింటింగ్స్ రూపంలో అవ్వచ్చు. సో అది ఏ విధంగా అవ్వచ్చు కదా. సో అలా వాట్ ఎవర్ బీట్ వాటిని కాపాడడం, వాటిని ప్రమోట్ చేయడం, అలానే వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ కూడా చేసే విధంగా చేయడానికే ఈ యుఎస్కో ఈ విధంగా డిసిజన్ తీసుకుందనమాట. ద కన్వెన్షన్ ఎస్టాబ్లిషెస్ 2 క్రూషియల్ లిస్ట్ ఫర్ ఐసీహెచ్. మనం ఇందాక తెలుసుకున్నాం కదా 2 లిస్టులు ఉన్నాయి, అందులో ఒక లిస్ట్లోకి గర్భా డాన్స్ చేరింది అని. సో ఒకటేమో రిప్రజెంటేటివ్ లిస్ట్, ఇంకోటేమో అర్జెంట్ సేఫ్ గార్డింగ్ లిస్ట్. మనకి పేర్లే చెప్పేస్తున్నాయి. రిప్రజెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటి? ఒక విధంగా ప్రాతినిధ్యం కల్పించడం, అంటే అక్కడ ఒక విధమైన కల్చర్ ఉంది, దానికి ఈ నృత్య రూపం మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ డెమోక్రసీ. మనందరం పరిపాలించట్లేదు, మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్, ఎంపీస్, వాళ్ళు వెళ్ళి పరిపాలిస్తున్నారు మన తరపున. అలానే కొన్ని సర్టన్ కల్చర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒక రిప్రజెంటేటివ్ లిస్ట్ ఉంది. కొన్ని కల్చర్స్ని ఇప్పుడు కాపాడకపోతే అసలు ఆ కల్చర్ అంతరించిపోతుంది అన్న పరిస్థితిలో దాన్ని అర్జెంట్ సేఫ్ గార్డింగ్ లిస్ట్లోకి తీసుకెళ్తారు. సో గర్భా రిప్రజెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయబడింది. షోకేసింగ్ ద గ్లోబల్ డైవర్సిటీ ఆఫ్ ఐసీహెచ్, ద లిస్ట్ రైజెస్ అవేర్నెస్ ఆఫ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్. సో గర్భా నృత్యం అనేది ఎంత ప్రాముఖ్యత గాంచింది, అది ఒక మనిషి యొక్క జీవితంలో ఏ విధమైన పాత్ర పోషిస్తుంది అనేది తెలియజేయడానికి కదా ఇక్కడ దానికి గుర్తింపునిచ్చింది. సో గర్భా రిప్రజెంటేటివ్ లిస్ట్లో యాడ్ అయింది. సో అర్జెంట్ సేఫ్ గార్డింగ్ లిస్ట్ అంటే ఉదాహరణకి ఏదైనా కల్చర్లు ఉంది అనుకుందాం, ఒక 10 మంది ఉన్నారు ఆ కల్చర్ని ఫాలో చేసేవాళ్ళు, రేపు సడన్గా ఉన్నటువంటి ఒకవేళ 10 మంది మరణిస్తే సో ఆ కల్చర్ని ఖచ్చితంగా కాపాడదీరాలి. సో ఆ కల్చర్ని అలాంటప్పుడు ఈ లిస్ట్లో జాయిన్ చేస్తారు. ఐడెంటిఫైయింగ్ థ్రెటెండ్ ఐసీహెచ్, దిస్ లిస్ట్ కాల్స్ ఫర్ ఇమ్మీడియట్ మెజర్స్ టు ఎన్షూర్ ఇట్స్ సర్వైవల్. ఏదో ఒకటి చేసి ఆ ఆచార వ్యవహారాల్ని, ఆ కట్టుబాట్లని మనం కాపాడాలి అని. సో దట్స్ హౌ దేర్ ఆర్ 2 lists ఇన్ ఐసీహెచ్. గర్భా ఈజ్ ఇన్ దిస్ లిస్ట్. ఐసీహెచ్ గురించి ఇంత చెప్పిన తర్వాత కూడా మేబీ చాలామందికి అంతగా ఐడియా రాకపోవచ్చు. మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుని ఐసీహెచ్ అనేది బేసిక్గా ఏంటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐసీహెచ్ అయితే గుర్తుంది కదా, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. లాంగ్వేజెస్, ఓరల్ ట్రెడిషన్స్, లిటరేచర్ అండ్ పోయట్రీ. అంటే ఒకళ్ళు రాసే కవిత్వం అవ్వచ్చు, వాళ్ళు రాసే సాహిత్యం అవ్వచ్చు, వాళ్ళు పాటించే ఓరల్ ట్రెడిషన్స్ అంటే మౌఖిక ఆచారాలు అవ్వచ్చు, లేదు వాళ్ళు పాటించే లేదు మాట్లాడే భాషలు అయి ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని భాషలు చాలా యూనిక్గా ఉంటాయి. ఐ థింక్ అల్జీరియా అనే ఎక్కడో ఒక పర్టికులర్ ప్లేస్లో జనాలందరూ పిచ్చుకులాగా మాట్లాడతారు అనమాట. నేను చెప్పే జోక్ కాదు, నిజంగానే ఒక పర్టికులర్ కమ్యూనిటీ అల్జీరియా, అల్బానియా ఆ పర్టికులర్ ప్రాంతంలో వాళ్ళు పిచ్చుకలు మాట్లాడే అలా మాట్లాడతారు. కావాలంటే మీరు యూట్యూబ్లోనే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్, లాంగ్వేజ్. సో అది కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లోకి వచ్చేస్తుంది. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సచ్ యాజ్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ థియేటర్. అంటే మీరు థియేటర్ చేయొచ్చు, లేదు సంగీతం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, ఇవన్నీ మీరు పర్ఫామ్ చేస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్, ఇవన్నీ కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్సే కదా. అలానే సోషల్ ప్రాక్టీసెస్, రిచువల్స్ అండ్ ఫెస్టివ్ ఈవెంట్స్. ఉదాహరణకి కాళీ పూజ, లేదు దుర్గా పూజ ఇన్ కోల్కతా. నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ కన్సర్నింగ్ నేచర్ అండ్ ద యూనివర్స్. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్ సచ్ యాజ్ పాటరీ, వీవింగ్ అండ్ మెటల్ వర్క్. ఇప్పుడు ఉదాహరణకి చేనేత కార్మికులు ఉన్నారు, అది అందరికీ వచ్చిన స్కిల్ కాదు, అది ఒక సర్టన్ పీపుల్కి ఆ స్కిల్ వచ్చు. పాటరీ అవ్వచ్చు, అంటే కుండలు తయారు చేయడం, లేదు నేత వేయడం, ఇవి అందరికీ రావు కదా. సో కొంతమందికి వచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆ కల్చర్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఆ స్కిల్ని మనం కాపాడలేదు అనుకోండి, అది ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అందుకని భాష అవ్వచ్చు, ఒక ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు, లేదు సమాజంలో పాటించే ఒక ఆచారాలు, లేదో ఏదైనా పండుగలు లాంటివి అవ్వచ్చు, లేదు జ్ఞానానికి, లేదు సమాచారానికి సంబంధించి వైజ్ఞానిక సమాచారం అయి ఉండొచ్చు, లేదు ఏదైనా స్కిల్ పరంగా కూడా అయి ఉండొచ్చు. సో వీటన్నిటిని కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం, ప్రమోట్ చేయడం, అలానే ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్మిట్ కూడా చేయడం, సో దట్ ఆ డైవర్సిటీ అనేది అన్ని చోట్లకి వ్యాపిస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ ఐసీహెచ్ పనిచేస్తుంది అనమాట. మరి మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్లో తెలుసుకున్నది ఏంటి అంటే, గర్భా డ్యాన్స్ ఏదైతే ఉందో అది ఈ లిస్ట్లో జాయిన్ అయిన ఫస్ట్ థింగ్ అయితే కాదు, దీనికన్నా ముందు చాలానే ఉన్నాయి. మరి ఆ చాలా ఏంటనేది ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అన్నిటికంటే ఫస్ట్ ఈ లిస్ట్లో జాయిన్ అయింది కుటి అట్టం. ఇది ఒక సంస్కృత్ థియేటర్ ఆర్ట్ ఫామ్ అనమాట. 2008లో జాయిన్ అయింది. గుర్తుపెట్టుకొని 2003లో దీన్ని తీసుకొచ్చారు, కానీ ఇండియా తరపు నుంచి ఫస్ట్ ఎంట్రీ వచ్చింది మటుకు 2008వ సంవత్సరంలో. తర్వాత ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్, ఇప్పుడు మనం వేద మంత్రాలు చదువుతూ ఉంటాం కదా, దానిని కూడా వాళ్ళు గుర్తించారు, అది కూడా 2008వ సంవత్సరంలో జరిగింది. తర్వాత రామ్లీలా, ద ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రామాయణ, దీనికి కూడా 2008లోనే గుర్తింపు వచ్చింది. సో రామ్లీలా మైదాన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఢిల్లీ అటువైపు బాగా చేస్తారు. సో రామాయణ జరిగినప్పుడల్లా ఆ రామాయణ ఏ విధంగా జరిగింది అనేది ఒక స్టోరీ ఫామ్లో అందరికీ చెప్తుంటారు అన్నమాట, ఒక థియేటర్ లేదా ఒక డ్రామా లాగా. సో అది. తర్వాత రామన్ రిలీజియస్ ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ ఆఫ్ ద గఢ్వాల్ హిమాలయాస్ ఇండియా 2019. సో హిమాలయ ప్రాంతంలో గఢ్వాల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఈ రామన్ అని ఒక ప్రాంతీయ పండుగను సెలబ్రేట్ చేస్తారు, దానిని 2009లో యాడ్ చేశారు. తర్వాత చావ్ డాన్స్ 2010లో యాడ్ చేశారు. ఇక్కడ చావ్ డాన్స్కి సంబంధించి మీరు ఒక ఫోటోను అయితే గమనించవచ్చు.
తర్వాత కల్బేలియా ఫోక్ సాంగ్స్ అండ్ డాన్సెస్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్ ప్రాంతంలో ఈ కల్బేలియా జానపద గేయాలు లేదా నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మీకు అక్కడ మటుకే కనిపిస్తుంటాయి అనమాట. సో దానికి 2010లో గుర్తింపు వచ్చింది. తర్వాత ముడియట్టు రిచువల్ థియేటర్ అండ్ డ్యాన్స్ డ్రామా ఆఫ్ కేరళ. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి 2010లో గుర్తింపు దక్కింది. బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లద్దాఖ్ ప్రాంతంలో బుద్ధిస్టులు కూడా చాలామంది ఉంటారు, అక్కడ మొనస్ట్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి రిసైటేషన్ ఆఫ్ సీక్రెట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇన్ ద ట్రాన్స్ హిమాలయన్ లద్దాఖ్ రీజియన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా ఇన్ 2012 సంవత్సరంలో వాళ్ళు ఏదైతే చాంటింగ్ చేస్తున్నారో అంటే వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు ఏవైతే మంత్రాలు చదువుతున్నారో దానిని వాళ్ళు కూడా కల్చరల్ హెరిటేజ్గా భావిస్తూ ఉన్నారనమాట. సో అలా ఇవన్నీ కొన్ని. మరి 2012 లేదా 2012 తర్వాత దక్కిన ఆ మిగతా గుర్తింపులు ఏంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో తర్వాత గుర్తింపు దక్కించుకున్న అంశాలు ఏంటని గమనిస్తే సంకీర్తన, రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఆఫ్ మణిపూర్ 2013 సంవత్సరంలో గుర్తింపు దక్కించుకుంది. తర్వాత ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్ మేకింగ్ అమాంగ్ ద థాతేరాస్ ఆఫ్ జండియాలా గురు, పంజాబ్, ఇండియా 2014. సో బ్రాస్ అలానే కాపర్ వీటిని ఉపయోగించి ఏవైతే సామాగ్రి చేస్తున్నారు, యుటెన్సిల్స్ని తయారు చేస్తున్నారో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. తర్వాత నౌరూజ్ పండుగ 2016 సంవత్సరంలో, యోగా 2016 సంవత్సరంలో, కుంభమేళా 2017 సంవత్సరంలో. కుంభమేళా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్యాదరింగ్స్ ఆన్ ప్లానెట్ ఎర్త్ అని చెప్పాలి. అలానే దుర్గా పూజ ఇన్ కోల్కతా 2020 మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. గర్బా డ్యాన్స్ కన్నా ముందు లాస్ట్ రికగ్నిషన్ వచ్చింది దుర్గా పూజకి అని 2021లో. సో ఇప్పుడు ఆ లెక్కన ఏంటిది 15th గర్బా 2023. థింగ్స్ ఆర్ క్లియర్. గర్బా లేదు గర్బా డ్యాన్స్ అని రాసుకోండి. సో ఈ విధంగా భారతదేశానికి సంబంధించి యునెస్కో ద్వారా ఇవ్వబడే ఏదైతే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తింపు ఉందో దాంట్లో గుర్తింపు దక్కించుకున్న అంశాలు ఏవి లేదు ఎన్ని ఉన్నాయి అని అంటే 15 అవి ఇవన్నమాట. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఏదైనా ఇలా చేతిలో పెట్టారనుకోండి, టాంజిబుల్ అంటే మీరు ముట్టుకోగలరు, ఫీల్ అవ్వగలరు అనుకోండి, దట్స్ అ డిఫరెన్స్ థింగ్. మీరు దాచి పెడతారు కాబట్టి వేరే వాళ్ళకి అలా ఇస్తూ ఉండొచ్చు, కరెన్సీ నోట్లు ఉదాహరణకి, లేదు కాయిన్స్. కానీ ఇంటాంజిబుల్ అంటే ఏంటి, మీరు దాన్ని ఫాలో చేస్తూ ఉంటేనే అది ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు భాష అని కూడా మనం ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసాము. ఎవరు ఆ భాషను అసలు మాట్లాడట్లేదు అనుకోండి, ఆ భాషకి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఎక్స్టెంట్ అయిపోతాయి కదా. సో ఇంకా ఆ కల్చర్ అనేది ఉండదు. బట్ ఈ కల్చర్ అవ్వచ్చు, ఆర్ట్ ఫామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఫాలో చేస్తున్నాడు కాబట్టి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. వాటంతటా అవి ఎగ్జిస్టెన్స్లో లేవు. కానీ అవన్నీ అంతరించిపోకుండా ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అని అంటే ఉన్న వాళ్ళని కాపాడాలి, ఉన్న కల్చర్ని కాపాడాలి, దానిని ప్రమోట్ కూడా చేయాలి. సో దట్ మిగతా పీపుల్ కూడా తెలుసుకుంటారు. అండ్ అక్కడ మటుకే కాదు, వేరే ప్లేసెస్ కూడా తెలియాలి కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ కూడా చేయాలి. సో దాట్స్ హౌ ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ టు మేక్ షూర్ దట్ హ్యుమానిటీ ఎగ్జిస్ట్. సో మనిషి బ్రతకడం కాదు, మనిషికి సంబంధించిన ఏవైతే ఇతర అంశాలు ఉన్నాయో అవి కూడా బ్రతకాలి ఈ భూమి మీద అని అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ముఖ్యం అనమాట. అందులో గుర్తింపు దక్కించుకోవడం చాలా చాలా కీ రోల్ అండ్ చారిత్రాత్మకం కూడా. ఆ విధంగా 15 అంశాలు ఇప్పటివరకు చోటు దక్కించుకున్నాయి కాబట్టి వీ రియలీ నీడ్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ వీ రియలీ నీడ్ టు మేక్ షూర్ ఇంకా చాలా అంశాలు ఇందులో గుర్తింపు దక్కించుకోవాలనే ఉద్దేశంతో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా కామెంట్ చేయండి. అలానే ఇది వీడియో ఏదైతే ఉందో ఒక 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గుర్తుంది కదా, APPSC Group 1, APPSC Group 2కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ఆ 2 కోర్సుల మీద కూడా 50% భారీ ఆఫర్ ఇస్తుంది. ఒకవేళ మీరు అప్టేక్ 1, 2, 3 అన్న కోడ్ ఎంటర్ చేస్తే అడిషనల్గా ఇంకో 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. బికాస్ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా లభిస్తాయి. సో దాట్స్ అ హోలిస్టిక్ ప్రిపరేషన్ విత్ ఇన్ యువర్ పాకెట్. ఫోన్ మీ పాకెట్లో అనేది క్యారీ చేసేది. సో మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అలానే నవంబర్ నెలకి సంబంధించిన అయితే నవాంస కరెంట్ అఫైర్ ఎడిషన్ ఉందో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అది ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మీరు కావాలంటే హ్యాపీగా ఇవ్వచ్చు. ఈ కోర్సులు అవ్వచ్చు, ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అవ్వచ్చు, వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.